సార్ గత కొద్దికాలంగా రేపుకు గురై హత్య చేయబడుతున్న అమ్మాయిల సంఖ్య బాగా ఎక్కువైంది. దీనికి మీ సమాధానం? నేను కూడా అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేశాను. తొందరలోనే తప్పకుండా పట్టుకుంటాం. ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు సార్? ఇంతమంది బలైపోతున్నా మీ ప్రభుత్వానికి చేంకుట్టినట్టయినా లేదని జనం అనుకుంటున్నారు సార్. అవి ప్రజల మాటలు కాదు, మీ మాటలు. ఇంటర్వ్యూ చేయండి, ఇంటరాగేషన్ కాదు. చనిపోయిన ప్రతి అమ్మాయి ఇంటికి నేనే స్వయంగా వెళ్లి పలకరించాను. రాత్రి 2 గంటల వరకు పోలీసు వారితో ఈ విషయం గురించి చర్చించాను. అది సరే సార్, ఎప్పుడు పట్టుకుంటారు? పోనీ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చెప్పండి సార్. ఈ వారంలో అది జరగకపోతే కేసుని సిబిఐకి అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సార్, మిమ్మల్ని సీఎంగా నిలబెట్టిన కేఎం గారికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, మీ మీద ఆయన బాగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికి మీ సమాధానం? నిలబడ్డానికి ఎవరో చెయ్యి ఇచ్చారని జీవితాంతం వారి చేయబట్టుకొని నడవలేం కదా. నేను సీఎంని. ఈ రాష్ట్రంలో 10 కోట్ల జనాభా భవిష్యత్తు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏ ఒకరి కోసమో నేను పనిచేయను, ప్రజలందరి కోసం చేస్తున్నాను. అంతేగాని కీలుబొమ్మల ఆట ఆడడం నా పదవి కరెక్ట్ కాదు. ఇంకో విషయం, ఏ కేఎం గారో పిఎం గారో నన్ను నిలబెట్టలేదు, ప్రజలందరూ నిలబెట్టారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కేఎం గారు పిఏ వచ్చారు మిమ్మల్ని కలవడానికి. సరే, మనం తర్వాత కలుద్దాం. నమస్కారం సార్. రేపు కేఎం గారు బర్త్డే సార్. తెలుసయ్యా, తప్పకుండా వస్తాను. రేపు ఆయన సరిగ్గా 8:50 కేక్ కట్ చేస్తున్నారు. అరగంట అడ్వాన్స్ గానే వస్తాను. కానీ మీ పదవికి రాజీనామా చేసి మాజీ సీఎంగా మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. ఏంటి? రాజీనామా చేసి మిమ్మల్ని మాజీ సీఎంగా రమ్మన్నారు సార్. ఏంటయ్యా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? సీఎం పదవి అంటే నిచ్చెననుకుంటున్నాడా పెద్ద ఆయన? ఎక్కమంటే ఎక్కడానికి, దిగమంటే దిగడానికి? తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు, చెప్పాను. ఆయన రాజీనామా చేయమనగానే చేయడానికి నేను ఆయన ఇంటి ముందు గూర్ఖానేం కాదు. మీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఏమైనా చెప్తారు. నేను రాజీనామా చెయ్యను కాక చెయ్యను. ఏం చేస్తా అంట ఆయన? అది చెప్పలేదు సార్. నమస్కారం. ఈ రోజు దీపావళి, రంజాన్, క్రిస్మస్ కానే కాదు, కేఎం గారి పుట్టినరోజు. ఆయన గురించి చెప్పాలంటే గాంధీ మహాత్ముడిని చంపడానికి ఒక గాడ్సే, అలాగే జీసస్ ని చంపడానికి యూదాస్ శత్రువులు. కానీ కేఎం గారికి రాష్ట్రంలో ఒక్క శత్రువు కూడా లేడు. అందుకు కారణం ఆయన మంచితనం. కేఎం అంటే కింగ్ మేకర్. ఇది జనం ఆయనకి ప్రేమతో ఇచ్చిన బిరుదు. రాష్ట్రంలో ఏ పార్టీ పాలనలో ఉన్నా అందరికీ నాయకుడు ఆయనే. సీఎం దగ్గర నుంచి వార్డ్ కౌన్సిలర్ దాకా అంతా ఆయన చేతుల మీదుగా నిలబడేవారే. మంచి వాళ్ళకి అండ, తెలుగు తల్లికి పూలదండ అయిన ఈ మహానుభావుడి పుట్టినరోజు వేడుకల్ని లైవ్ లో మా ఎస్టీవీ మీకు అందిస్తుంది. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నగారు. థాంక్యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. చిన్న కృష్ణమూర్తి, పదవి కోసం పాకులాడే పొలిటికల్ లీడర్స్ నా కాళ్ల మీద పడతారు. మీకెందుకురా? సర్వే జన సుఖినో భవంతు. హ్యాపీ బర్త్డే సార్. పదన్నానా, కేక్ కట్ చేదురు గాని. కట్ చేయటానికి ఇంకా టైం ఉందిగా, తొందరపడదు. అయ్యా నమస్కారం. బండారయ్య, నన్ను ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి. ప్రియ శిష్యుడు. సార్, మీ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మీరేదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? సందేశాలు ఇవ్వటానికి నేను మహాత్ముణ్ణి కాదమ్మా, ఒక మామూలు మనిషిని. నేను యువతకు చెప్పేది ఒక్కటే, దేశం కోసం మా ప్రాణాలడ్డు పెట్టి తెల్లవాళ్లతో పోరాడాం. ఆ అవసరం ఇవాళ మీకు లేదు. మీరొక చెట్టు నాటిన, ప్రాణం పోతున్న మనిషికి రక్తం ఇచ్చిన, దేశ సేవ చేసినట్లే. 85వ పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? మీ అందరితో కలిసి జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నానా, రాహుకాలం వచ్చేస్తుంది. కేతు ఇంకా రాహుని మింగలేదు. ఒరే, ఇటు చూసి చేయరా? అదే చూస్తున్నానయ్యా. కర్మ, 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, నువ్వు ఎటు చూస్తుంటావో అర్థం కావడం లేదురా. అది నన్ను కన్న మా అమ్మకే తెలియదయ్యా. అది సరే గాని, రోజు రాగానే నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు మెడిసిన్ సీట్కి డొనేషన్ కట్టాలి అని మేడం వాయించేవాడివి, ఇవాళ సైలెంట్గా ఉన్నావేంట్రా?
ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదయ్యా. ఏ ఈ రోజు నుంచి డబ్బు మీ ఇంట్లో చెట్లకు కాస్తోందా? లేదయ్యా, దేవుడి దయ వల్ల డబ్బు కుదిరిందయ్యా. నేను కాకుండా నిన్నాదుకునే దేవుడు ఎవర్రా? కేఎం గారయ్యా. రావయ్యా బండారయ్యా. అయ్యా నాకా? రేపటి నుంచి నువ్వే కదయ్యా కొత్త సీఎం. అర్థం కావట్లేదయ్యా. మంగలి గడ్డం గీస్తుంటే పాత సీఎం గొంతు తెయ్యిందట. కళ్ళు తెలియని మంగలి కదా, కత్తి జారుంటుంది. రేపటి నుంచి నువ్వు జాగ్రత్త. ఎంత మాట అన్నారయ్యా? నా కుర్చీ మీ కాళ్ళ దగ్గర వేసుకుంటానయ్యా. వేసుకోలేదనుకో గీయటంలో తేడా పడుతుంది. మనం ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాం. కేఎం గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడి ఖైదీలకు పాలు పళ్ళు పంచుతారు. మానస, ఎస్టీవీ. నమస్కారం సీతారామయ్య. పదండి. ఈ నెల 16న నీ శిక్ష పూర్తవుతున్నందుకు నాకు ఆనందంగా ఉందిరా. 87 ఏళ్ళొచ్చిన అదే తేజస్సు, అదే కసి నాకు చాలా గర్వంగా ఉంది. సీతారామయ్య, ఈ రోజు నాకేం కావాలన్నా నా కాళ్ల దగ్గరికి వస్తాయి. కానీ నా ప్రతి పుట్టినరోజు నీతోనే ఎందుకు పంచుకుంటున్నారో తెలుసా? అక్కడ నాకు కలగని ఆనందం నీతో కలిసినప్పుడే దొరుకుతుంది. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి ఈ భూమి మీద నువ్వొక్కడివే. ఈ పుట్టినరోజు విశేషం ఏంటో నీకు తెలుసా? అయ్యగారి దయ వల్ల నేను సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. బండారయ్యా, నేనేంటో తెలిసిన బాల్య స్నేహితుడు రా వీడు. ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి. మీకు కూడా మీకు వెళ్ళు. అంతా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటా. నీకిక్కడ వసతులు బాగున్నాయా? మాంసం పెడుతున్నారా? ఎండలు బాగా ముదిరాయి అనుకుంటా. ఏసీ ఏమన్నా పెట్టించమంటావా? నన్ను చంపాలని ఎన్నిసార్లు మోసపోతావురా? ఇది 18వ. నీ శిక్ష పొడిగించడానికి నాకింకో దారి లేదు. జైలర్ సార్, దీనికి సున్నం వేయించి ఏసీ పెట్టించు. జై సీతారామయ్య, నువ్వేం వరి అవ్వకు. నేను చచ్చే వరకు నిన్ను బ్రతికించుకుంటాను రా. కృష్ణమూర్తి. కేఎం కింగ్ మేకర్. భద్రాచలంలో కళ్యాణమా? మా ఊళ్ళో అయిపోగానే మొదలు పెట్టుకోండి. ఓకే. భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నిటికి పెట్టుకోమంటారా అని అడుగుతున్నారు. చాలండి బడాయి, ఇక్కడ మొదలు పెట్టారా? నమ్మవు. అవును, మన అమ్మాయి ఏదండి? అదిగో మినిస్టర్ గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చూస్తున్నా? బావ కోసం నాన్న, ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడనుకుంటున్నాను. నువ్వు గౌన్లు అన్నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. చేసుకున్నాడా? గింగిరాలు ఎత్తిపోక ప్రెసిడెంట్ నేనే కోడుకోతేలు వచ్చాను అనా, కానీ అతలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరేం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చాను. నంబర్ 1 భాగవతం గారు. వీళ్ళు పగటేసగోళ్ళ సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు పొమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్. పేరేటి? దేవుడు. ఈడి భీముడా? ఈడి భీముడేంటి నాకన్నా పక్కలాగా ఉన్నాడు. నీలా శుభం దగ్గరికి వెళ్ళి అలా తయారాడు. నార్మల్. ఇప్పుడు అది అవసరమా? అన్నమాట మీరు భోజనం చేసి అన్నాలేంద్రా? 2 రోజులు అయింది. కనబడుతున్నా ఉంది. టిఫిన్లు ఏర్పాటు చేసాను. ఎప్పుడు? వీళ్ళ దినాలక బాగా అన్నావు. రాముడేటి? అడుగో. ఈడు రాముడా? రాముడైతే బాణాలు ఉండాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులకు బాణాలు బర్రుషలు వస్తాయేటి? బాగా చెప్పావు. అది సరేరా, ఇంతకి చేతేది గుడ్డోడు ఏంటి ఐశ్వర్యరాయ్ లాగా? అదిగో. అమ్మో అమ్మో, ముదిరిపోయిన పీతలాగా ఉంది. ఇది చేతేటి?
ఒక్కటి మర్చిపోయినాం, అన్ని విగ్రహాలు ఎత్తుకొచ్చినాం, హనుమంతుడి విగ్రహం విడిచిపెట్టినాం. అరే చల్, నీవన్నీ లంగలెక్కలేరా? లేకున్నా పర్వాలేదు బిడ్డ. అగో ఎట్లొస్తుండో చూడు బుల్లెట్ మీద, డగ 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 డగ. అటు చూడుండ్రా. ఎవడన్నాడు? హనుమంతురా. కట్టుకోడు ముక్కలు గిట్ట కొడితే ఇంత కూరైనా మిగులుతుంది బిడ్డ. వాడు కొట్టే కొట్టుడుకు ఒక చిన్న బొక్క కూడా మిగలదురా అయ్యా. ఈ దేవుని బొమ్మలతో ఇట్లా దొరికినామనుకో ఆ దేవుని కాడికే పంపిస్తాడు బిడ్డ. మీ అందరు కాళ్ళు కొడతారా? ఇచ్చేద్దాంరా బిడ్డ. అరే చెప్, ఇంత కష్టపడి దొంగతనం చేసి దానికి ఇయ్యనిక అన్ను దాసుకో. పోయినా అర్రయ్యా, వాడి మీదకెళ్ళి వడ్ల గింజ కూడా తీసుకపోలేం. ఈ విగ్రహాలు ఎడికెళ్ళి తీసుకపోతావురా? జై బోలో బజరంగ బలి. హనుమంతు, మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు, ఆపదొస్తే నన్నే పిలుస్తారు. కాసుకోండ్రా. రావి చెప్పినప్పుడు విన్నారా? హరి హరి నారాయణ వెళ్ళిపోతున్నదా? సుబ్బమ్మ ఇల్లు వచ్చేసింది. రెడీ అయిపో. ఇల్లాది తాగి మాట్లాడగా రే. అన్న తాగలేదు. స్టడీ. నేను చెప్పేది కూడా అదే. ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపో. మామూ, ఏట్రా? నాకు భయం వేస్తుంది మావా. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. జిల్లాకే కాదు,
ఏ రాష్ట్రానికి దేశానికి అమెరికాకే అనుమతి. అమ్మడికి మేకపోతుని పలిస్తారు కదా, అలాగే ఈడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులాగా అవుపడుతున్నట్రా. అరే ఇక నువ్వు ఆలోచించగా చిన్నగా లోపలికి వెళ్ళిపో. ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోనా? మావా మీరు ముందు పదండ్రా. ఏడేట్రా ఏడు లోపల ఉన్న దెయ్యానికి మనల్నే వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే. అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా. నరుకుతావు నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది చెప్పు. అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకేదనైతే నాకెవ్వలేడు. బేబే ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా? కళ్ళు మూతాడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట ఊళ్ళో అందరు అడిగితే ఓ స్టెప్ వేసా. మా వాళ్ళందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఏ ఆడదాని మీద చేసానా? పెద్ద నరికేస్తాను పొడి చేస్తాను అంటున్నావు. నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు కుప్పలుగా ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు తల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కొండలు పెంచింది నీకు చూపించడానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు, మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త 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 ఆడిపోతున్నావు. వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవో. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్వు ఇక్కడ పొయ్యి మీద పాలు పెడితేనే అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమేగా, నేను చూసుకుంటాలే. కోల్ కోల్ బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నా ముసలాన్ని. అబ్బో నీ దగ్గర చాలా సెకళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక సత్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు.